హాయ్ గైస్, హౌ ఆర్ యూ ఆల్? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు చిక్కీ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ బ్లాగ్ అండి. ఈ రోజు అయితే నేను 7th and 8th మంత్ బేబీస్కి ఫుడ్ ఎలా పెట్టొచ్చు, ఏం పెట్టొచ్చు, అండ్ ఆల్సో బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ అండ్ డిన్నర్కి డిఫరెంట్గా హెల్తీ రెసిపీస్ చూపించబోతున్నాను. ఇవి నేను నా పాపకి ఇస్తున్నాను అండ్ మా డాక్టర్ చెప్పింది నేను సజెస్ట్ చేద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది నేను మా పాప కోసం ప్రిపేర్ చేసుకున్న టైం టేబుల్ అండి. నేను ఇలా ఫాలో అవుతాను. కావాలంటే ఇక్కడ ఫోటో యాడ్ చేశాను, చూసేయండి. సో ఇక్కడ చూపించాను కదా టైం టేబుల్. సో నేను ఆ టైం టేబుల్ని బట్టే ఫాలో అవుతానండి. సో మ్యాక్సిమం డైలీ ఓట్స్ ఆర్ రాగి, అవకాడో అలానే ఇస్తుంటాను. సో ఇక్కడ చూపిస్తున్నట్టు ఓట్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను ఫస్ట్. అయితే బనానా అయితే ఈ టైప్ ఉండాలండి, మరీ పచ్చిగా ఉండకూడదు అండ్ మరీ పండు ఉండకూడదు. అండ్ ఓట్స్ వేడి వేడిగా ఉన్నప్పుడే బనానా యాడ్ చేసి మిక్సీ పట్టొద్దు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు బనానా యాడ్ చేసుకొని రెండు మిక్సీ పట్టేసుకొని మంచిగా ఈ టైప్ ఇలా ఉండాలి పేస్ట్ లాగా. సో 7th and 8th మంత్ కాబట్టి ఇలా ఇవ్వాలండి పేస్ట్ లాగా. అండ్ మేక్ ష్యూర్ వాటర్ కూడా మనం తాపియాలి. లిటరలీ ఈ గ్లాస్ హాఫ్ వరకు తాగేస్తుంది తను. అయితే త్రిషికకి 6th మంత్లో ఉగ్గు అనేది ఇచ్చాం కదా, వీడియో పోస్ట్ చేశాను ఆల్రెడీ. కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసండి. ఉగ్గు ఎలా ప్రిపేర్ చేశాను, ఏంటి, ఎలా తినిపించాను అనేది. అండ్ సో ఒక్కొక్కసారి ఇలా ఎనీ ఫ్రూట్ ఆర్ ఓట్స్తో తినిపిస్తాను, ఆర్ ఎల్స్ ఉట్టి ఓట్స్ కూడా తినిపిస్తాను. తను అది కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇక్కడ చూపిస్తున్నట్టు రాగి జావా అయితే తాపించానండి. రాగి జావా అనేది నేను రాగులు బయట తీసుకొని మిక్సీ పట్టేసుకుంటాను పౌడర్గా. తర్వాత ఇలా వాటర్లో బాయిల్ చేసుకుంటాను. సో హాఫ్ స్పూన్ ఆర్ 1 స్పూన్ అయితే తను తీసుకుంటుంది. ఉట్టి రాగి కూడా తీసుకుంటుంది, ఆరల్స్ దాంతోపాటు ఎన్ని ఫ్రూట్ అలా యాడ్ చేస్తాను అప్పుడప్పుడు. అలానే తినిపిస్తాను అండ్ షీ ఎంజాయ్స్ ఇట్. హాఫ్ బౌల్ వరకు తినేస్తుంది. ఫ్రూట్ ఉంటే ఫుల్ బౌల్ కూడా తినేస్తుంది. సో ఫుడ్ అంటే ఫస్ట్ థింగ్ వచ్చేది వాళ్ళ టైమింగ్స్ అండి. సో వాళ్ళ నిద్ర లేచాకనే ఫుడ్ ఇస్తే మంచిది. ఫోర్స్ఫుల్గా ఇస్తే, ఫోర్స్ఫుల్గా నిద్ర నుండి లేపి మళ్ళీ ఫుడ్ ఇస్తే యాక్సెప్ట్ చేయరు. సో వాళ్ళ మూడ్ అండ్ స్లీప్ షెడ్యూల్ని బట్టి మనం ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టాల్సిందే. అండ్ తినే మధ్యలో తిన్న తర్వాత వాటర్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇక్కడొచ్చేసి అవకాడో చూపిస్తున్నానండి. అవకాడో కూడా చాలా చాలా మంచి హెల్తీ ఫుడ్. ఓట్స్ అవి ఫైబర్ కంటెంట్ అయితే ఇది కూడా చాలా మంచి ఫుడ్. అవకాడో మనం కూడా తినొచ్చు అండ్ బేబీస్‌కి కూడా ఇవ్వచ్చు. అండ్ ఇది ఏ సూపర్ మార్కెట్‌లో అయినా అవైలబుల్ ఉంటుంది. అండ్ నేను ఒకటి తెచ్చుకుంటే 2 టైమ్స్ అయితే వస్తుంది. ఇలా మధ్యలో నుండి కట్ చేసుకొని ఆ రైప్ అనేది తీసేస్తే ఇలా మధ్యలో కట్ చేసేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి మనము. సో నేను ఈ 2 పార్ట్స్‌గా చేశాను కదా, ఒక పార్ట్ మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. అండ్ ఒక పార్ట్ ఉంచేసుకుంటాను. నెక్స్ట్ డే ఆర్ ఈవినింగ్‌కైనా నాకు పనికొస్తుంది. సో ఇలా కట్ చేసేసుకొని దాన్ని మంచిగా చేత్తో అయితే పేస్ట్ లాగా చేయాలి. డైరెక్ట్ మిక్సీలో పడితే కూడా అవ్వదు. సో కొంచెం చేత్తోని, స్పూన్‌తోని ఇలా మ్యాష్ చేసేసుకొని తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని పట్టేసుకుంటే ఇంకా మంచిగా పేస్ట్ లాగా అవుతుంది. అప్పుడు వాళ్ళు స్టార్టింగ్ అయితే వాళ్ళు ఆహ్, తినము అని జెప్పేసి ఫేస్ టర్న్ జేసుకుంటారు. అట్లా అని జెప్పేసి మానేయకూడదు. చేయాలి. ట్రై చేస్తా ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ జేస్తారు. బికాజ్ వాళ్ళకి ఆహ్, స్వీట్ ఏంటి, సాల్ట్ ఏంటి, వగరేంటి అవన్నీ తెలియదు కదా. వాళ్ళు జస్ట్ ఫస్ట్ టైమ్ ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ మూడ్. వాళ్ళు ఖచ్చితంగా మనం పెట్టే ఫుడ్ అయితే యాక్సెప్ట్ జేస్తారు. అండ్ ఇక్కడొచ్చేసి నేను యాపిల్ ఇస్తున్నానండి బ్రేక్‌ఫాస్ట్‌కి. యాపిల్, డైరెక్ట్ బనానా, డైరెక్ట్ పపాయ, ఇలా ఎనీ ఫ్రూట్ కూడా మనము డైరెక్ట్ ఇలా కట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇవ్వచ్చు వాళ్ళకి. సో నేనిక్కడ పైన
ఆ పొట్టయితే తీసేసి మంచిగా కట్ చేసుకొని పేస్ట్ చేసుకొని ఫీడ్ చేస్తాను. తను ఫస్ట్ ఏ ఫ్రూట్ అయినా సరే, ఫుడ్ అయినా సరే ఫస్ట్ టేస్ట్ చేస్తుంది. టేస్ట్ చేశాక తర్వాత ఎంజాయ్ చేస్తుంది. ఫస్ట్ తిననని ఫేస్ టర్న్ చేసుకుంటుంది. తర్వాత ఎంజాయ్ చేస్తుంది. సో, మీరు కూడా పిల్లలు తినట్లేరు అనంటే మానేసేయకండి. అలా ట్రై చేయండి. మన పేషెన్సే వాళ్ళకి హెల్తీ ఫుడ్‌ని అందజేస్తుంది. సో, బీ పేషెంట్ అండ్ గివ్ యువర్ బేబీ హెల్తీ ఫుడ్. ఇక్కడొచ్చేసి లంచ్ ఆప్షన్స్ చూపిస్తున్నానండి. లంచ్‌లో నేను ఎవ్రీ డే రైస్, దాల్ అయితే కంపల్సరీ పెడతాను. సో, రైస్, దాల్ అండ్ బ్రోకలీ ఇస్తున్నాను ఇక్కడైతే. ఎన్ని వెజిటబుల్స్ అండ్ ఈ మధ్య నేను ఘీ కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం హోమ్‌మేడ్ ఘీ. ఇది మా ఫ్రెండ్ సోని ప్రిపేర్ చేసింది ఇంట్లో. సో, కౌ ఘీ ఇవ్వడం మంచిదండి. బఫెలో ఘీ ఇప్పుడే ఇవ్వడం మంచిది కాదు. సో, కౌ ఘీ అయితే ఇస్తున్నాను నేను. అది కూడా లిటిల్ బిట్ జస్ట్ టేస్ట్ కోసం. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఏముండదు. అండ్ ఇక్కడొచ్చేసి ఇంకో ఆప్షన్ అండి. రైస్ అండ్ పొటాటో విత్ బ్రోకలీ. సో, ఈరోజైతే దాల్ ఇవ్వట్లేదు. దాల్ అయితే కంపల్సరీ ఇస్తాను. బట్ పాపకి ఆ రోజు స్కిన్ ఇన్ఫెక్షన్ అయ్యుండే అందుకని చెప్పేసి నేను దాల్ అయితే ఇవ్వలేదు. సో, ఇక్కడ దాల్ అండ్ బ్రోకలీ రైస్ చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి. చాలా మంచిగా ఎంజాయ్ చేస్తుంది తను. సో, రోజు నేను హై చేయడమే ఇస్తాను. బట్ తను డిపెండ్స్ తన మూడ్‌ని బట్టి ఒక్కొక్కసారి చాలా మారం చేస్తుంది. మూడీ ఉంటుంది. సో, తనని నేనే ఎత్తుకొని ఫీడ్ చేయాల్సిందే. సో, క్రాంకీ ఉన్నప్పుడు అలా తినిపియడంలో ఏం లేదు. బట్ తను ఎంజాయ్ చేస్తుంది, యాక్టివ్‌గా ఉన్నప్పుడు మాత్రం మనం హై చైర్‌లో తినిపియడం చాలా బెటర్. చాలా మంచి ఆప్షన్. సో, ఇక్కడొచ్చేసి రైస్ అండ్ దాల్ విత్ పంకిన్ అండి. పంకిన్ మనకి ఎక్కడైనా దొరికేస్తుంది. గుమ్మడికాయ అంటారు కదా తెలుగులో. సో, గుమ్మడికాయలో చాలా చాలా మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అండ్ చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. సో, నేను ఫస్ట్ టైమ్ త్రిషిక కోసమే అండి నేను పంకిన్ తీసుకొచ్చింది. నేనెప్పుడు ట్రై చేయలేదు. బట్ అది చాలా మంచి ఫైబర్ కంటెంట్, చాలా మంచి ఫుడ్ అని చెప్తే తీసుకున్నాను. సో, ఏం లేదు ఫస్ట్ మనకి కట్ చేసేటప్పుడు చాలా హార్డ్ ఉంటుంది. బట్ అది కుక్ అయ్యాక చాలా స్మూత్ అయిపోతుంది. అండ్ నేను ఇక్కడొచ్చేసి మసూర్ దాల్ అండ్ మూంగ్ దాల్ తీసుకున్నాను విత్ పంకిన్. ఇవైతే చాలా మంచి ఫుడ్ అండి. దాల్ ఖచ్చితంగా ఇవ్వడానికి ట్రై చేయండి. చాలా మంచి ప్రోటీన్ కాబట్టి. సో, రైస్ అనేది వాళ్ళకి టమ్మీ ఫుల్ ఉంటుంది కాబట్టి డెఫినిట్‌గా మధ్యాహ్నం లంచ్‌లో రైస్ ఇంక్లూడ్ చేయండి. ఒక్కొక్కసారి రైస్, దాల్ అవి ఐ మీన్ రైస్ కాకుండా ఉట్టి వెజిటబుల్స్ ప్యూరీ చేసి కూడా ఇవ్వచ్చు. బ్రోకలీ, క్యారట్ రైస్, బీట్రూట్ రైస్, పంకిన్ దాల్ రైస్, లేకపోతే ఉట్టి రైస్ అండ్ ఉట్టి దాల్ రైస్ అలా కాంబినేషన్స్ మీరు ట్రై చేస్తా ఉండండి. సో, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఏ ఫుడ్ అయినా సరే షుగర్ కానీ, సాల్ట్ కానీ ఇవ్వకుండా ఉండడం మంచిది. 1 ఇయర్ వరకి అసలు ఎలాంటి షుగర్ కానీ, సాల్ట్ కానీ ఇవ్వకూడదు. ఎందుకనంటే వెజిటబుల్స్‌లో ఇన్‌బిల్ట్ కొంచెం సాల్ట్ ఉంటుంది. అండ్ మనం ఇచ్చే ఫ్రూట్స్‌లో ఇన్‌బిల్ట్ షుగర్ కంటెంట్, స్వీట్‌నర్స్ ఉంటుంది కాబట్టి ఇయ్యకుండా ఉండడం చాలా 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 బెటర్ ఆప్షన్ అండి. అండ్ ఇక్కడొచ్చేసి ఇంకో ఆప్షన్ అండి. సో, నేను రైస్ అండ్ కందిపప్పు అండ్ పాలక్ తీసుకుంటున్నాను. పాలక్ చాలా చాలా మంచి ఐరన్ కంటెంట్ అండి. అండ్ పిల్లలకి కాన్‌స్టిపేషన్ అవ్వకుండా ఉండడానికి, ఫ్రీ మోషన్ అవ్వడానికి చాలా మంచి యూజ్ అయితుంది. అండ్ మేక్ ష్యూర్ మీరు ఫుడ్ ఇంత మంచిగా ఇస్తున్నప్పుడు ఫ్రీ మోషన్ కూడా ఉండాలండి. కాన్‌స్టిపేషన్ అవ్వకుండా చూసుకోండి. ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ మీరు మీ డాక్టర్ కన్సల్ట్ అవ్వండి. అండ్ ఒకవేళ ఫ్రీ మోషన్ అవ్వట్లేదంటే పాలకి ఇచ్చి చూడండి ఒకసారి. అండ్ ఇలా అయితే బాయిల్ చేసేసుకొని అండ్ మిక్సీ పట్టేసుకొని పేస్ట్‌లాగా చేసుకొనైతే ఇవ్వాలి. సో, నేనిది డైలీ కనీసం వీక్లీ 3 టైమ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను పాలక్. సో, మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ మేక్ ష్యూర్ మీ పిల్లలతోని ఇలా ఆడిపిచ్చుకుంటూ తినిపియడం బెటర్ అండి. బయటికి అటు ఇటు ఉరకడం కంటే. అండ్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి. ఈ టీవీ అవన్నీ పెట్టడం కంటే ఇలా ఇంటరాక్ట్ అవుతూ, ఆడిపిస్తూ, బొమ్మలిస్తూ తినిపియడం బెస్ట్. లేకపోతే వాళ్ళకి పోను పోను అదే అలవాటయిపోతుంది. అండ్ మీరు స్వీట్ పెట్టాలి, కొంచెం స్వీట్ పెడదాము, సాల్ట్ పెడితే తింటారేమో అని చెప్పేసి మాత్రం అస్సలు పొరపాటున కూడా యాడ్ చేయకండి. ఎందుకనంటే మనకు తెలుస్తుంది స్వీట్ ఆర్ సాల్ట్, వాళ్ళకి తెలియదు కదండీ! వాళ్ళు ఫస్ట్ టైమ్ కాబట్టి డోంట్ డూ థట్.
అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో ఆప్షన్ చూపిస్తున్నాను లంచ్. రైస్ ప్లస్ క్యారెట్ అండ్ బ్రోకలీ. బ్రోకలీ అయితే నేను ఒక్కసారి తీసుకొచ్చి మాక్సిమం ఒక 4 డేస్ వరకు ఇస్తానండి. ఎందుకంటే వేస్ట్ చేయలేం కదా. నేను బ్రోకలీ ఎక్కడ దొరుకుతుంది అని అనుకుంటారో ఈజీగా సూపర్ మార్కెట్లో అయితే అవైలబుల్ ఉంటుందండి. సో ఇలా నేను మంచిగా కట్ చేసేసుకొని బాయిల్ చేసేసుకొని మిక్సీ పట్టేస్తాను పేస్ట్ లాగా. అండ్ మేక్ ష్యూర్ చాలా మెత్తగా మిక్సీ పట్టండి. 7th, 8th మంతే కాబట్టి చాలా పేస్ట్ లాగానే ఉంటే వాళ్ళకి కొంచెం ఈజీ ఉంటుంది స్వాలో చేయడానికి. తర్వాత పోను పోను వాళ్ళ గ్రోత్‌ని బట్టి మనం కొంచెం జస్ట్ మ్యాష్ చేసి తినిపిచ్చేయొచ్చు. సో, ఇప్పుడైతే మ్యాష్ చేయలేమండి. సో, ఇదొచ్చేసి త్రిషిక ఫేవరెట్ ఫుడ్. క్యారెట్ అయితే ఉట్టి క్యారెట్ పేస్ట్ కూడా ఇవ్వచ్చు. ఉట్టి క్యారెట్ అండ్ బ్రోకలీ పేస్ట్ ఇవ్వచ్చు ప్యూరీ చేసి. సో, ఇలా రైస్‌లో కూడా కలిపియొచ్చు. చాలా ఇష్టంగా తింటారు. సో, త్రిషిక లైక్స్ క్యారెట్ చాలా ఇష్టంగా తింటుంది. సో, ట్రై ఇట్ వన్స్. ఇది షార్ట్‌లో వచ్చిందేమనుకోకండి. అండ్ లంచ్ సీన్స్ చూసారు కదండీ! ఇక్కడొచ్చేసి ఈవినింగ్. సో, మేము బయటికెళ్ళినప్పుడు ఇలా కొబ్బరి బొండయితే తాగిస్తాము. చాలా మంచిగా ఎంజాయ్ చేస్తుంది త్రిషిక. స్పూన్‌తో తాగిస్తాము. తాగేస్తుంది ఈజీగా. తను బాటిల్‌తో తాగుతుంది, గ్లాస్‌తో తాగుతుంది, స్పూన్‌తో కూడా తాగుతుంది. సో, మేక్ ష్యూర్ అన్నీ వాళ్ళకి అలవాటు చేయండి. ఓన్లీ బాటిలే కావాలంటే బయటికెళ్ళినప్పుడు మర్చిపోతే కుదరదు కదా. సో, అలా అలవాటైతే చేయండి. సో, తను స్టార్టింగ్‌లో బాటిల్ ఇస్తే కొన్ని డేస్ తాగింది. అండ్ తనంతట తానే బాటిల్ వదిలేసి గ్లాస్ అయితే తాగుతుంది. సో, ఇక్కడొచ్చేసి ఇంకో ఆప్షన్ అండి ఆరెంజ్ జ్యూస్. పుల్లగుంటుంది బట్ దే ఎంజాయ్ ఇట్. అండ్ ఇక్కడొచ్చేసి నేను గ్రేప్స్ ఇస్తున్నానండి. సో, ఇదొచ్చేసి ఫ్రూట్ ఫీడర్ సెలికాన్‌ది అమెజాన్‌లో తీసుకున్నాను నేను. సో, కావాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇందులోనే వాటర్ మిలన్ ఇస్తాను, గ్రేప్స్ ఇస్తాను, ఒక్కొక్కసారి పపాయ కూడా ఇస్తాను, బనానా ఇస్తాను. సో, ఇలా వాళ్ళ చేతికి వాళ్ళకిచ్చేస్తే వాళ్ళే ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళకి అర్థం కాదు. బట్ దెన్ వాళ్ళకి కొంచెం టేస్ట్ చూపిస్తే వాళ్ళు అదే పట్టుకొని వాళ్ళంతట వాళ్ళే పట్టుకొని తింటారన్నట్టు. సో, చాలామంది బయటికెళ్ళినప్పుడు సెర్లాక్ ఇచ్చేస్తుంటారండి. లేదు, ఇలా పపాయ కానీ, బనానా కానీ, ఏదైనా వాటర్ మిలన్ కానీ ఇలా ప్యూరీ చేసి తినిపిచ్చేసేయొచ్చండి. ఇక్కడొచ్చేసి డిన్నర్ ఆప్షన్స్ చూపిస్తున్నానండి. నేనొచ్చేసి నైట్ ఫ్రూట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆర్ ఎల్స్ వెజిటబుల్ ప్యూరీస్ ఇస్తాను. తన ఆకలిని బట్టి ఒకవేళ ఆకలితో ఉంది అనని చూస్తే మధ్యాహ్నం తక్కువ తిన్నది అని అనుకుంటే మాత్రం రైస్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. సో, ఇక్కడొచ్చేసి మస్క్ మిలన్ ఇస్తున్నాను. పైన అదంతా మొత్తం క్లీన్ చేసేసుకొని దాన్ని కట్ చేసేసుకొని ప్యూరీ పట్టేస్తాను. సో, తన టైమింగ్స్ ఏం లేదండి. తన స్లీప్ షెడ్యూల్‌ని నేను ఫాలో అయితాను. మధ్యలో అయితే లేపి ఇవ్వను. ఎందుకంటే తను మళ్ళీ సరిగ్గా తినదు. అందుకని చెప్పి మార్నింగ్ అయితే 11:00 వరకి బ్రేక్‌ఫాస్ట్ అయ్యేలాగా, 2-3 వరకి లంచ్ అయ్యేలాగా, ఈవినింగ్ 6-7 స్నాక్స్ అండ్ నైట్ 8-9 డిన్నర్ అయ్యేలాగా చూసుకుంటాను. సో, అలా తను ఎంజాయ్ చేసేస్తుంది. అండ్ ఇక్కడొచ్చేసి చీకు, సపోటా ఇస్తున్నాను. డాక్టర్ చెప్పారన్నట్టు. నాకసలు సపోటా ఇవ్వాలని లేకుండే. గమ్మీ గమ్మీ ఉంటుంది కదా అని చెప్పేసి. బట్ డాక్టర్ చెప్పారు కదా, ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తే షీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ లిప్స్ దగ్గర గమ్మీ గమ్మీ ఉండిపోయిందని చాలా టెన్షన్ అయిపోయాను ఫస్ట్ టైమ్ అయితే. బట్ దెన్ తర్వాత దానంతట అదే పోయింది. పైన పొట్టు తీసేసి మంచిగా కట్ చేసేసుకొని, మిక్సీ పట్టేసుకొని, ప్యూరీ చేసేసుకొని తినిపియాలండి. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. సో, ఎంజాయ్ చేయట్లేరు, తినట్లేరని జెప్పేసి వదిలేయకండి. కొంచెం పేషెన్స్‌తో ఉండి తినిపిచ్చండండి. అండ్ హై చైర్ మీదే తినిపియాలి అని అంత రూల్ ఏం లేదు. తన క్రాంకీనెస్‌ని బట్టి నేను ఫాలో అయితాను. ఒక్కొక్కసారి యాక్టివ్‌గా ఉన్నప్పుడు హై చైర్ పైనే కూర్చోపెట్టి తినిపిస్తాను. తను ఆడుకుంటూ తినేస్తుంది. ఇలా క్రాంకీ ఉన్నప్పుడో, లేకపోతే నిద్రలో ఉన్నప్పుడో, నా దగ్గరే ఉండాలనుకుంటే మాత్రం అలా కూర్చోపెట్టుకొని తినిపిచ్చేస్తాను. అండ్ ఇక్కడొచ్చేసి పపాయ చూపిస్తున్నానండి డిన్నర్‌కి. పపాయ షీ లవ్స్ పపాయ అండ్ మస్క్ మిలన్ కూడా తనకు చాలా బాగా ఇష్టము. సో, పపాయ పైన అలా పొట్టు తీసేసుకొని, కట్ చేసేసుకొని, మిక్సీ పట్టేసుకోవాలి. మంచి ప్యూరీ చేసుకొని తినిపించాలండి.
అండ్ ఇక్కడొచ్చేసి అనదర్ బెస్ట్, బెస్ట్, బెస్ట్ స్వీట్ ఫ్రూట్ అండి. డిన్నర్‌కి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కస్టర్డ్ యాపిల్. సో, ఇలా మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. అలా అందులో సీడ్స్ ఉంటుంది కదా! సీడ్స్ సెపరేట్ చేసేసుకొని మనము అదంతా పేస్ట్ పట్టేసుకోవాలన్నట్టు. ఇది కూడా త్రిషికకి చాలా నచ్చుతుంది. షీ లవ్స్ ఇట్. అండ్ నెవర్ ఎవర్, నెవర్ ఎవర్ బాయిల్డ్ ఫ్రూట్స్ అండి. చాలామంది ఫ్రూట్స్ బాయిల్ చేసి ఇస్తారు. నో అండి, అస్సలు బాయిల్ చేయకూడదు. మా డాక్టర్ చాలా స్ట్రిక్ట్‌గా చెప్పారు. సో, ఫ్రూట్స్ అలానే మిక్సీ పట్టేసి ప్యూరీ చేసి ఇచ్చేసేయండి. వెజిటబుల్స్ బాయిల్ చేయండి. సో, ఇక్కడొచ్చేసి ఇంకో డిన్నర్ ఆప్షన్ చూపిస్తున్నానండి. క్యారెట్ బ్రోకలీ ప్యూరీ. సో, ఒక్కొక్కసారి డైరెక్ట్ బ్రోకలీ ప్యూరీ చేస్తాను. ఒక్కొక్కసారి క్యారెట్ ప్యూరీ చేస్తాను. ఒక్కొక్కసారి క్యారెట్ బీట్రూట్ ప్యూరీ. ఒక్కొక్కసారి బీట్రూట్, క్యారెట్ బ్రోకలీ ప్యూరీ అలా మిక్స్డ్ మ్యాచ్ చేసేసి కాంబినేషన్స్‌తోనైతే ప్యూరీ చేసి ఇస్తాను. అండ్ ఇదొచ్చేసి త్రిషిక ఫేవరెట్ ప్యూరీ. చాలా ఎంజాయ్ చేస్తుంది. సో, ఇదండి నేను మా త్రిషికకి సెవెంత్, ఎయిత్ మంత్ ఫుడ్ ఇచ్చింది. సో, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించిందనుకుంటున్నాను. మీకు యూజ్‌ఫుల్ అయితుందనుకుంటున్నాను. సో, వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అప్పటి వరకు స్టే పాజిటివ్, స్టే హెల్తీ, బీ కంట్రోల్ అండ్ బై గైస్.